వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం తెలంగాణ వారికి సంబంధించి అంటే ఈ వీడియో కూడా ఏపీ వారికి కూడా ఉపయోగపడుతుంది. రెండు సిలబస్ ఒకటే, కొద్దిగా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ వీడియో ఏపీ అభ్యర్థులు కూడా వినొచ్చు, ప్రాబ్లం లేదు, ఓకేనా. కాబట్టి ఇక్కడ చూడండి, ఓకే, మా థర్డ్ యూనిట్ వరకు కంప్లీట్ చేసాము. యూనిట్ 4 వచ్చేసి మనకి కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యూనిట్ 4 వచ్చేసి మనకి తెలంగాణ సిలబస్ బయో మెథడ్ వచ్చేసి బయలాజికల్ సైన్స్ కరిక్యులం. మరి ఈ యూనిట్ చదవాలి అంటే మనకి 2016లో వచ్చినటువంటి తెలుగు అకాడమీ బుక్ని చదవండి. టైం లేదు మనకి, ఇంకా సుమారు నియర్ 17 డేస్ మాత్రమే ఉంది. జస్ట్ మీకు వినండి చాలు, ఇంకేమి రాసుకోవద్దు, ఏం చేయవద్దు. ఓకే, యూనిట్కి రాబోయే పరీక్షలో చాలా ప్రాముఖ్యమైనటువంటి టాపిక్ ఇక్కడ ఇచ్చాను చూడండి. దీంట్లో మనకి 2016 తెలుగు అకాడమీ బుక్లో ఎన్సీఎఫ్ గురించి ఇచ్చారు. ఎన్సీఎఫ్ 2005 అనేది సమగ్రంగా చదవాలి. ఎందుకంటే ఎన్సీఎఫ్ 2005 ఏం చేసిందంటే పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ని ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ప్రకారము అక్కడ కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. విద్యా ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళిక కరికులం అభివృద్ధి కోసం ఎన్సీఎఫ్ 2005 కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ మార్గదర్శకాలు ఏంటి అనేటువంటి కోణాల్లో ప్రశ్నలు రావచ్చు. తర్వాత మనకి కరికులం డెఫినేషన్ ఇస్తే ఒకవేళ మనకి కన్నింగ్ హోమ్ నిర్వచనం అనేది చాలా ఇంపార్టెంట్, అదొకసారి చూసుకోండి. తర్వాత మనకి న్యూ టెక్స్ట్ బుక్లోనే 2016 బుక్లో ఏముందంటే మనకి విషయ కేంద్రీకృత విద్యా ప్రణాళిక, రెండవది వచ్చేసి మనకి ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక, నిర్మాణాత్మక విద్యా ప్రణాళిక ఉన్నాయి. మనకి నిర్మాణాత్మకవాద విద్యా ప్రణాళిక, ఇలా 3 రకాలు ఉన్నాయి. ఆ 3 రకాలు చాలా జాగ్రత్తగా ఎఫెక్ట్గా ఈ బుక్లో ఇవ్వటం జరిగింది. ఇది నేను రాసినటువంటి టీఎస్ బుక్, తెలంగాణ వారికి బయో మెథడ్ బుక్ అనమాట ఇది. ఓకే, తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండే ఒకటే కాబట్టి ఆ టైంలో రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టము 2011 చేసినటువంటి సిఫార్సులు ఏంటి, తర్వాత మంచి బయాలజీ టెక్స్ట్ బుక్కి ఎటువంటి లక్షణాలు ఉండాలి, తర్వాత ప్రాచుర్యంలో ఉన్నటువంటి సైన్స్ పుస్తకాలు ఏమైనా ఉన్నాయా, తర్వాత డేల్స్ అనుభవ శంకు గురించి ఖచ్చితంగా బిట్ వస్తుంది. తర్వాత తేనెటీగ సంసక్త జాలం ఒకటి ఉంటుంది, దాన్ని హనీబీ నెట్వర్క్ అంటాము, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషను. తర్వాత సృష్టి సంస్థ గురించి ఇచ్చాడో చదవాలి. ఖచ్చితంగా మనకి వచ్చే ఎగ్జామ్లో ఈ జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రాలు, ఓకే, ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవి ఇస్తాడు. తర్వాత ఉపగమాలు పద్ధతులు ఒక లైన్ ఇచ్చేసి అది ఏ పద్ధతిని అడుగుతాడు. తర్వాత మనకి టెక్స్ట్ బుక్ని మూల్యాంకనం చేసే విధానం ఎలాంటిది అనేటువంటి కోణాల్లో ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు బయలాజికల్ సైన్స్ కరిక్యులంలో మీరు ఇంతవరకు ఈ చదవకపోతే ఈ 12 టాపిక్స్ ఒకసారి 12 పాయింట్స్ అనేవి ఒకసారి రివిజన్ చేసుకొని మీరు వెళ్ళవలసిందిగా నేను కోరుతున్నాను. అయితే చూడండి, ఇక్కడ ఫాస్ట్గా చెప్తాను, ఫాస్ట్గా అంటే మ్యాక్సిమము. సో పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి, లేదా విద్యా ప్రణాళిక అంటే ఏంటి, చాలా జాగ్రత్త వినండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాఠ్య ప్రణాళిక కరికులం అన్నా లేదా విద్యా ప్రణాళిక అన్నా ఒకటి. ఇక్కడ చూసుకోండి, అసలు పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి అనే అంశాలు చూస్తే విద్యా బోధన ప్రక్రియలను ఇమర్చుకొని గమ్యాన్ని చేరడానికి సహాయపడేది. అసలు పాఠ్య ప్రణాళిక అంటే మనకి గమ్యాన్ని చేరేది అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే గమ్యాన్ని చేరేది అంటే ఏంటి, ఏమి ఇమర్చుకోవాలి ఇక్కడ, విద్యా బోధన ప్రక్రియలను ఇమర్చుకొని గమ్యాన్ని చేరడానికి సహాయపడేది పాఠ్య ప్రణాళిక లేదా కరికులం అని చెప్పవచ్చు. ఇంకా ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఏదైతే నిర్దేశించుకున్నామో కొన్ని లక్ష్యాలు ఉంటాయి కదా మనకి, ఆ లక్ష్యాలు సాధించడానికి ఉపయోగపడేదే పాఠ్య ప్రణాళిక అని చెప్పవచ్చు. ఇంకా పాఠ్య ప్రణాళిక గురించి ఏం చెప్పాలంటే ఏదైనా ఒక విద్యా సంస్థలో, ఏదైనా ఒక స్కూల్లో కావచ్చు, ఏదైనా ఒక విద్యా సంస్థలో విద్యా కార్యక్రమాలను నడపటానికి తోడ్పడేటువంటి ప్రణాళికనే మనం పాఠ్య ప్రణాళిక అని చెప్పొచ్చు. అంటే ఏదైనా ఒక విద్యా సంస్థలో కొన్ని విద్యా కార్యక్రమాలు ఉంటాయి, అవి నడవటానికి కొంత ప్లాన్ వేసుకుంటాం మనం, అదే మనకి దాన్ని మనం పాఠ్య ప్రణాళిక లేదా విద్యా ప్రణాళిక లేదా కరికులం అని చెప్పొచ్చు. ఇంకా మనకి పాఠ్య ప్రణాళిక అంటే ఇంకేంటంటే కరికులం అంటే ఒక విద్యా సంవత్సరంలో ఒక పాఠశాలలో జరిపే కార్యక్రమాల మొత్తాన్ని, అంటే మా స్కూల్లో ఈ ఇయర్లో 2024-25 కదా, ఈ విద్యా సంవత్సరంలో మా స్కూల్లో జరిపేటువంటి మొత్తం కార్యక్రమం మొత్తాన్ని మనం కరికులం అంటాము. మరి ఈ కరికులంలో ఉంటాయి, ఇది దగ్గర రావాలి, ఎలా రావాలి. పాఠ్య ప్రణాళికలో ఏముంటాయి అంటే పాఠ్య కార్యక్రమాలు ఉంటాయి, సహపాఠ్య కార్యక్రమాలు ఉంటాయి, ఇతర పాఠ్య కార్యక్రమాలు ఉంటాయి. ఈ 3 కూడా మన కరికులంలో ఉంటాయి. సో కరికులంలో లెసన్ పీరియడ్స్ ఉంటాయి, తర్వాత వేరే స్పోర్ట్స్ అని, తర్వాత కొన్ని డేస్ సెలబ్రేట్ చేయటం అని, కొన్ని అన్నీ ఉంటాయి స్కూల్లో. ఆ స్కూల్లో జరిగే మొత్తం కార్యక్రమాలని మనం కరికులం లేదా విద్యా ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళిక అనవచ్చు.
ఓకేనా. ఇక్కడ పాఠ్య ప్రణాళికను విద్యా ప్రణాళిక అనవచ్చు. ప్రతిసారి నేను చెప్తున్నాను కదా, పాఠ్య ప్రణాళికను మనం విద్యా ప్రణాళిక అని కూడా అనవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, కరికులం అనే పదం అనేది ఇక్కడ కొంచెం ప్రింటింగ్ అయితే మిస్టేక్ అయింది. అది వచ్చేసి కరీర్ అని చెప్పవచ్చు. యాక్చువల్గా కరీర్ స్పెల్లింగ్ వచ్చేసి మనకి ఇలా రాయొచ్చు, కరీర్. సో కరికులం అనే పదం కరీర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. మరి లాటిన్ భాషలో కరీర్ అంటే మనకి పరిగెట్టడానికి దారి అని అర్థము. అది గుర్తుపెట్టుకోండి. ఇది మొన్న ఇచ్చాడు బిట్ ఇది, ఓకేనండి. సో పరిగెట్టడానికి దారి అని అర్థమును గుర్తుపెట్టుకోవాలి. పరిగెట్టడానికి దారి, కరీర్ అంటే లాటిన్ భాషలో పరిగెట్టడానికి దారి అని అర్థం. అంటే విద్యార్థి ఉపాధ్యాయుడు గమ్యాలను చేరుకోవడానికి ఉపయోగించే మార్గము. తర్వాత ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రశ్న. ఈ క్రింది వారిలో పాఠ్య ప్రణాళికకు సంబంధించి నా అంశం ఏంటి? సో క్రింది వాటిలో పాఠ్య ప్రణాళికకు సంబంధించిన అంశం ఏంటని అడిగారు. సో కరికులంకి సంబంధించిన అంశం ఏంటంటే విద్యా వ్యవస్థలో ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను సాధిస్తుంది. ఒక విద్యా సంవత్సరంలో పాఠశాలలో జరిగే మొత్తం కార్యక్రమము పాఠ్య ప్రణాళిక. దీనిలో పాఠ్య కార్యక్రమాలతో పాటు సహపాఠ్య కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. సో అది మనకి కరికులం యొక్క ఇంట్రడక్షన్. ఇంకా ఉంది, ఒకసారి చూడండి. సో కరికులం మీనింగు అంటే చూడండి, దీన్ని పరిగెత్తే దారి లేదా పందెపు బాట అనవచ్చు. అదే కరికులంని ఇంగ్లీష్లో పాఠ్య ప్రణాళికని ఆంగ్ల భాషలో కరికులం అంటారని తెలుసు. ఇంకా కరికులం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి తన గమ్యస్థానానికి చేరుకోవడానికి పరిగెత్తే ఒక వే ఉంటుంది కదా, అది కరికులం అవుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి తన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి పరిగెత్తేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మనం కరికులం అని చెప్పొచ్చు. ఓకేనా, ఒక వే, ఒక దారి అని చెప్పొచ్చు. మీకు ఎస్ఏ బయాలజీ సాధించాలని చెప్పేసి మీరు పరిగెడుతూ ఉంటారు. సో దాన్ని కూడా మీ యొక్క మార్గాన్ని కూడా మనం కరికులమే అనవచ్చు యాక్చువల్గా అయితే. మరి సాధారణ అర్థంలో ఏంటి? విద్యకు సంబంధించిన వరకు కరికులం ఏంటి, సాధారణ అర్థంలో ఏంటి? విద్యార్థి మరియు ఉపాధ్యాయులు గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగించే మార్గం ఏంటంటే కరికులం సాధారణంగా అంటాం మనం. కానీ విద్యకు సంబంధించినంత వరకు కరికులం అంటే ఎలా ఉంటుందంటే సాధారణంగా విద్యార్థి పాఠశాలలో చేయవలసినటువంటి అంశాల జాబితా. ఒక విద్యార్థి పాఠశాలలో ఏవైతే చేస్తాడో ఆ అంశాల జాబితా మొత్తాన్ని మనం కరికులం అంటాము. ప్రస్తుతానికి కరికులంని ఏ అర్థంలో వాడుతున్నారంటే ఒకసారి చూడండి. ఇక్కడ విద్యా ప్రణాళిక, విద్యా సంస్థ ఎంపిక చేసిన సంఘటితపరచిన మొత్తం బోధన అభ్యాసన కార్యక్రమాల సముదాయమని. అంతే కదా, విద్యా ప్రణాళిక అంటే ఏంటి? విద్యా సంస్థ ఎంపిక చేసిన సంఘటితపరిచిన మొత్తం బోధన అభ్యాసన కార్యక్రమాల సముదాయమని. విద్య అంతిమ లక్ష్యానికి వాస్తవ రూపం ఇచ్చి ఆచరణలో పెట్టడానికి ఉపాధ్యాయుడికి అందుబాటులో ఉండేదని అర్థంలో వాడుతున్నారు. సో విద్య అంతిమ లక్ష్యం ఉంటుంది. ఆ విద్య అంతిమ లక్ష్యానికి వాస్తవ రూపం ఇచ్చి, ఆ విద్య యొక్క అంతిమ లక్ష్యానికి వాస్తవ రూపం ఇచ్చి దాన్ని ఆచరణలో పెట్టడానికి ఉపాధ్యాయుడికి, దాన్ని ఆచరణలో పెట్టేవాడు ఉపాధ్యాయుడే కదా, ఆచరణలో పెట్టడానికి ఉపాధ్యాయుడికి అందుబాటులో ఉండేదే అని చెప్పేసి ప్రస్తుతానికి కరికులం అనేది విద్యకు సంబంధించిన వరకు అలా వాడుతున్నారు. మరి సాధారణ అర్థంతో అసలు కరికులం అంటే ఏముంటాయంటే పాఠ్య కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలతో మనకి ఉంటుందన్నమాట. ఇది ఇంట్రడక్షను. ఓకే, తర్వాత సో ఇంకా కరికులం యొక్క డెఫినేషన్ చూస్తే మనకి పూర్వ భావన ప్రకారం ఎలా ఉంటుందంటే విద్యార్థి పొందవలసినటువంటి వివిధ రకాల జ్ఞానం, నైపుణ్యాల సంచయం లేదా సంచితం మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే కరికులం అని చెప్పొచ్చు. ప్రస్తుత భావన ప్రకారం ఏంటంటే విద్యార్థి నిమగ్నం కావాల్సిన అనుభవాల సముదాయం లేదా అతను ఎదుర్కోవలసినటువంటి జీవిత సన్నివేశాల పరంపర. విద్యార్థి నిమగ్నం కావాల్సినటువంటి అనుభవాలు ఏదైతే ఉంటాయి, విద్యార్థి తన పనిలో నిమగ్నం కావడానికి కొన్ని అనుభవాలు ఉంటాయి, వాటి యొక్క సముదాయం కావచ్చు, లేకపోతే అతను ఎదుర్కోవాల్సినటువంటి జీవిత సన్నివేశాల పరంపరని మనం కరికులం అని చెప్పొచ్చు. మరి కరికులం దేనిని నిర్దేశిస్తుంది? కరికులం అనేది దేనిని నిర్దేశిస్తుందంటే అసలు ఎందుకంటే కరికులం అని చూడండి, విద్యార్థుల్లో తీసుకోవాల్సినటువంటి ప్రవర్తన మార్పులను ఇది నిర్దేశిస్తుంది. జీవశాస్త్రాన్ని చదవటం వల్ల సాధించాల్సినటువంటి ఉద్దేశాలు ఏంటి, విలువలు ఏంటి అనే దాన్ని నిర్దేశిస్తుంది. విద్యార్థి చేయవలసినటువంటి పాఠ్య కార్యక్రమాలు, పాఠ్యేతర కార్యక్రమాల గురించి మనకి ఈ కరికులం అనేది నిర్దేశిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ కన్నింగ్ హోమ్ నిర్వచనం ఒకటి చూడండి. కన్నింగ్ హోమ్ నిర్వచనంలో మనకి
కీ పాయింట్ ఏంటంటే స్కూల్ వచ్చేసి స్టూడియో అవుతుంది, టీచర్ కళాకారుడు, విద్యార్థి మెటీరియల్, కరికులం అనేది సాధనం. ఇక్కడ తప్పులు మిస్టేక్ ఉంటే మీరు ఒకసారి సరి చూసుకోండి. కీవర్డ్ వచ్చేసి స్కూలు, టీచరు, లక్ష్యాలు, ఉద్దేశాలు ఇవన్నీ డెఫినేషన్లో ఉంటే ఖచ్చితంగా ఆ డెఫినేషన్ మనం మనకి ఇచ్చినటువంటి కన్నింగ్ హోమ్ ఇచ్చినటువంటి మెటీరియల్ అనమాట. అంటే పాఠశాల అనేటువంటి స్టూడియోలో తమ అభిరుచికి అనుగుణంగా మెటీరియల్ను వెళ్చడానికి ఒక డెఫినేషన్ ఇస్తారు కదా, ఆ డెఫినేషన్ మార్చి ఇక్కడ ఇచ్చాను చూడండి. స్టూడియోలో తను నిర్దేశించిన ప్రకారము తన వద్ద ఉన్నటువంటి పదార్థాన్ని మలుచుకోవడానికి కళాకారుడు ఉపయోగించే సాధనమే కరిక్యులం లేదా విద్యా ప్రణాళిక లేదా పాఠ్య ప్రణాళిక అంటాము. ఇప్పుడు స్టూడియో అంటే స్కూల్లో తను నిర్దేశించిన ఉద్దేశ లక్ష్యాలని నిర్దేశిస్తాడు. తన వద్ద ఉన్నటువంటి మెటీరియల్ ఎవరంటే స్టూడెంటు, ఆ కళాకారుడు ఎవరంటే టీచర్ అనమాట. ఇలాగ మనకి ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒకలా డెఫినేషన్ ఇస్తే ఖచ్చితంగా ఇది ఇవ్వచ్చు అనండి. ఓకే, తర్వాత మనకి ఇంకో డెఫినేషన్ ఉంది, ఒక్క నిమిషం. ఎన్ఎస్ఎస్ఈ ఇయర్ బుక్ 1960 ప్రకారము దీని ప్రకారం కరికులం ఏంటంటే ఒకసారి మీకు చదువుతాను చూడండి. కరికులం అంటే చూడండి, బోధనా పద్ధతులు, బోధించే విషయ పద్ధతులు, వనరులు, సామాగ్రి అంటే అన్నీ ఉంటాయి. బోధన పద్ధతులు ఉంటాయి, బోధించే విషయ పద్ధతులు ఉంటాయి, వనరులు ఉంటాయి, సామాగ్రి కలిగిన ఒక సంపూర్ణ ఛాయ సామస్యం, టోటల్ స్పెక్ట్రమ్ ఏంటంటే మనకి కరికులం అని చెప్పవచ్చు. తర్వాత క్రో అండ్ క్రో విద్యార్థి యొక్క భౌతిక, భావోద్రేక, సాంఘిక, ఆధ్యాత్మిక, నైతిక విలువల అభివృద్ధికి పాఠశాల లోపల, పాఠశాల వెలుపల వివిధ అనుభవాల్ని కల్పించేదే పాఠ్య ప్రణాళిక లేదా కరికులం అని చెప్పొచ్చు. అసలు కరికులం అంటే ఏంటి చెప్పడం, ఏముంటుంది విద్యా ప్రణాళిక? ఈ విద్యా ప్రణాళిక కొంచెం పరిధి ఎక్కువ, 1 year పాటు ఉంటుంది కదా మనకి. విద్యా ప్రణాళిక కొంచెం పరిధి ఎక్కువ, పాఠశాల జీవితం మొత్తమే మనకి కరికులం అవుతుంది. కరికులంలో లక్ష్యం అనేది చాలా ప్రధానమైనది. దీన్ని తయారు చేసేది విద్యావేత్తలు తయారు చేస్తారు. విశాల పరిధిని కలిగి ఉంటుంది కరికులము. అదేవిధంగా కరికులం అనేది సిలబస్తో పాటు పాఠ్య ప్రణాళిక కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు కలిగి ఉంటుంది. అంటే కరికులంలో పాఠ్య కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు, సిలబస్సు అన్నీ ఉంటాయి. ఓకే, తర్వాత మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధికి తోడ్పడుతుంది కరికులం. ఒక దేశం లేదా జాతి యొక్క ఆశయాలు ఏంటి, ఆకాంక్షలు ఏంటి దానికి అనుగుణంగా రూపొందించబడుతుంది మనకి పాఠ్య ప్రణాళిక. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకా మనకి తర్వాత మనకి ఈ పాఠ్య ప్రణాళిక అనేది కరికులం అనేది బోధించే విషయమే కాక ఆ విషయాన్ని అందించే బోధన పద్ధతులను, సాంకేతిక విధానాలని కలిగి ఉంటుంది. అసలు ఇది బోధించే విషయమే కాదు, అలా పాఠ్య ప్రణాళిక కేవలం బోధించే విషయమే కాదు, ఏం చెప్తామో అది పాఠ్య ప్రణాళిక కాదు, ఇంకా ఏముంటాయి, ఇంకా ఆ విషయాన్ని అందించే బోధన పద్ధతులు ఉంటాయి, సాంకేతిక విధానాలు అన్నీ కూడా మనకి దీంట్లో ఉంటాయి కరికులంలో. ఓకే, ఇది కరికులం గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. తర్వాత వస్తుంది మనకి అలా సిలబస్ అంటే ఏంటి, విషయ ప్రణాళిక అంటే ఏంటి. విద్యా ప్రణాళిక అంటే కరికులము, విషయ ప్రణాళిక అంటే సిలబస్, రెండింటికి డిఫరెన్స్ మీరు చూసుకోండి. మరి సిలబస్ అంటే కొంచెం పరిధి తక్కువగా ఉంటుంది, అది విశాలమైనది ఉంటే ఇది సంకుచితంగా ఉంటుంది. ఇది తరగతి జీవితం మొత్తం, అది పాఠశాల జీవితం మొత్తం. ఇది సిలబస్ అనేది తరగతి జీవితం మొత్తం అనమాట. ఈ సిలబస్లో కేవలం విషయ జ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. బోధించాల్సినటువంటి విషయ పరిధిని తెలియచేస్తుంది. దీన్ని ఉపాధ్యాయులు తయారు చేస్తారు సిలబస్ని. అదేవిధంగా ఇది విషయ కేంద్రీకృతంగా ఉంటుంది, ఎక్కువ విషయ కేంద్రీకృతము. తరగతిలో బోధించాల్సినటువంటి అంశాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఒక తరగతికి లేదా ఒక సబ్జెక్టుకు సంబంధించింది ఇది కరికులం. ఇది సిలబస్ అనేది కరికులంలో ఒక భాగంగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థుల మానసిక పరిపక్వత, శక్తి సామర్థ్యాలపై ఆధారపడుతుంది సిలబస్. విద్యార్థి ఆశయాలు అనుగుణంగా ఉండేది మనకి సిలబస్ అనమాట. ఇది మనకి కరికులం అంటే ఏంటి, తర్వాత మనకి సిలబస్ ఏంటి అనే అంశాన్ని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మనకి జీవశాస్త్ర కరికులం నిర్మాణంలో వివిధ అంశాలు ఏంటి, లేదా పాఠ్య ప్రణాళికలోని అంశాలు ఏంటి అని ఒకసారి చూద్దాము. సో బయాలజీ కరికులంని నిర్మించేటప్పుడు ఏ అంశాలు ఉండాలి అనేటువంటి అంశాన్ని చూడాలి. సో ఇక్కడ కరికులం రూపొందించేటప్పుడు ఎటువంటి అంశాలు గమనించాలి. సో డబ్ల్యూజే జాకబ్సన్ ఏమన్నారంటే కరికులం రూపొందించేటప్పుడు ఈ క్రింది విషయాన్ని పరిగణలో తీసుకోవాలి, లేదా
ఒక కోర్సుకి అంటే 10th క్లాస్కి కరికులం నిర్మించేటప్పుడు ఈ క్రింది విషయాల్ని మనం పరిగణలోకి తీసుకొని అన్నారు. అవేంటంటే మనకి విద్యార్థి స్వభావం, విద్యార్థి స్వభావం ఒకటి, లేదా విద్యార్థి అవసరాలు స్వభావము, విషయ స్వభావము, సమాజ అవసరాలు. అంటే ఒక కోర్సు కావచ్చు, ఏదైనా మనం కరికులం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. అది విద్యార్థి యొక్క స్వభావం ఏంటి, లేదా విద్యార్థి యొక్క అవసరం ఏంటి, విషయ స్వభావం ఏంటి, లేదా సమాజ స్వభావం ఏంటి, అన్ని వీటిలో మనం తెలుసుకోవాలి. ఇక్కడ నోట్ ఏంటంటే కరికులం అనేది మార్పులకు వీలు లేకుండా ఉండేదిగా కాకుండా ఎప్పుడు కరికులం అనేది ఎక్కువ ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి, స్థితిస్థాపకతను కలిగి ఉండాలి, ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి, ఎందుకు ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. అదేవిధంగా ఏదైతే మనం అనుకుంటున్నామో బయాలజీ యొక్క ఎయిమ్, జీవశాస్త్ర ఉద్దేశాలు సాధించే విధంగా ఉండాలి కరికులం. కాబట్టి కరికులం అనేది మార్పుకి వీలు ఉండేలా ఉండాలి, మార్పుకి వీలు లేకుండా ఉండకూడదు. ఎప్పుడు కూడా కరికులం అనేది స్థితి స్థాపకతను కలిగి ఉండాలి. అదేవిధంగా జీవశాస్త్ర ఉద్దేశాలను సాధించే విధంగా ఉండాలి మరి కరికులము. సో ఇతని ఉద్దేశం WJ జాకబ్సన్ న్యూ బుక్ ప్రకారం ఏంటంటే, అయితే మనకి ఏపీలో వచ్చినటువంటి బుక్ ఇది. యాక్చువల్లీ ఇది కూడా నేను ఒకసారి చెప్తాను. దీంట్లో అంటే 2016 బుక్ సంబంధించి 2016 బుక్ ప్రకారం ఏంటంటే మనకి WJ జాకబ్సన్ న్యూ ప్రకారము సో ఒక కరికులంని రూపొందించేటప్పుడు ఏ విషయాలు ఇతను ఉద్దేశం ప్రకారం అంటే సేమ్ రెండు ఒకటి ఉంటాయి. విషయ స్వభావము, విద్యార్థి అవసరాలు, స్వభావము, సమాజ అవసరాలు. అంటే రెండు బుక్లో ఒకలా ఇచ్చాడనమాట, ప్రాబ్లం లేదు ఇక్కడ. అది ఇదేంటే మనకి యాక్చువల్గా 2014లో బుక్లో ఉంది, ఇదేమో 2016 బుక్లో ఉందన్నమాట. అంటే తర్వాత వచ్చేసి మనకి ఇంకో సైంటిస్ట్ వస్తారు, ఎడ్వర్డ్ విక్టర్. సో ఎడ్వర్డ్ విక్టర్, ఇది ఒకటి, ఎడ్వర్డ్ విక్టర్, రెండు కలిపే. ఎడ్వర్డ్ విక్టర్ 1975 ఏం చెప్పారంటే బయాలజీ కరికులం రచనకు కావాల్సినటువంటి అంశాల గురించి వివరించారు. ఆ అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే బయాలజీ పాఠ్య ప్రణాళిక రచనకు కావాల్సిన కొన్ని అంశాలు వివరించారనమాట. సో బయాలజీ కరికులం నిర్మించేటప్పుడు ఎటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలంటే ఒకటి సహసంబంధం తీసుకోవాలి. తర్వాత పరిధి వరుస, స్కోప్ అండ్ సీక్వెన్స్ అని తీసుకోవాలి. తర్వాత మనకి స్వభావం ఏంటి, సమతూకం ఏంటి, ప్రక్రియలు, కృత్య వైవిధ్యము, వైవిక్తిక భేదాలు, వనరుల లభ్యము, కాల పరిమితి, అవిరళ మూల్యాంకనము, కంటిన్యూస్ ఎవల్యూషన్, ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకోవాలని చెప్పేసి ఈ శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. గమనిక: విద్యార్థుల్లో హేతువాద దృక్పథాన్ని, పని అనుభవాన్ని, క్రమశిక్షణ విలువలను, మానవత విలువలను, నైతిక విలువలను, సంస్కృతి కళల పట్ల అభిరుచిని పెంపొందించే అంశాలన్నీ కూడా మనకి పాఠ్య ప్రణాళికకు చేర్చాలి. అంటే విద్యార్థుల్లో హేతువాద దృక్పథాన్ని, అదేవిధంగా పని అనుభవాన్ని, క్రమశిక్షణ విలువలను, మానవత విలువలను, నైతిక విలువలను, సంస్కృతి లేదా కళల పట్ల అభిరుచిని పెంపొందించే అన్ని అంశాలు కూడా ఈ జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికలో ఉండాలని చెప్తున్నారు. తర్వాత మనకి మూల పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి, కోర్ కరికులం అంటే ఏంటి ఒక్కసారి చూడాలి. కోర్ కరికులం, అసలు కోర్ కరికులం అంటే ప్రతి విద్యార్థి పాఠ్య ప్రణాళికలో తప్పనిసరిగా, అంటే ప్రతి విద్యార్థి ఏం చేయాలి, పాఠ్య ప్రణాళికలో తప్పనిసరిగా అభ్యసించవలసిన విషయాలు లేదా లోను కావలసినటువంటి అభ్యాసన అనుభవాలనే కోర్ కరికులం లేదా మూల అంశాలు అంటాము. ఓకేనండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, కోర్ కరికులం అంటే ప్రతి విద్యార్థి కూడా పాఠ్య ప్రణాళికలో తాను అభ్యసించవలసిన విషయాలు లేదా లోను కావలసినటువంటి అభ్యాసన అనుభవాల్ని మనం మూల అంశాలు లేదా కోర్ కరికులం అంటాము. సో ఇంకా కోర్ కరికులం అంటే ఏంటి, ప్రవర్తన సామర్థ్యాలను వృద్ధి చేసే అనుభవాల సమూహమే మనకి కోర్ కరికులం అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఒకటి బిట్ వస్తుంది చూడండి. జాతీయ విద్యా విధానం 1986 ఏం చెప్పిందంటే దేశమంతా ఒకే మౌలిక ప్రణాళిక ఉండాలని, దేశమంతా కూడా ఒకే పాఠ్య ప్రణాళిక ఉండాలి, అందులో 80% పాఠ్య ప్రణాళిక దేశమంతా ఒకేలా ఉండి 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా రచించబడాలని చెప్తుందన్నమాట. అంటే జాతీయ విద్యా విధానం ప్రకారం ఏంటి,
దేశమంతా ఒకే మౌలిక ప్రణాళిక ఉండాలని చెప్పింది. కానీ దాంట్లో ఏంటి 80% దేశమంతా ఒకేలా ఉండి ఒక 20% వాళ్ళ లోకల్ అవసరాలకు అనుగుణంగా ఈ కరిక్యులంని రచించాలని చెప్పడం జరిగింది. సో దీనికోసము జాతీయ విద్యా విధానం 1986 అనేది 10 మౌలిక అంశాలని సూచించడం జరిగిందనమాట. 10 మౌలిక అంశాలని సూచించడం జరిగింది. ఒకసారి అదేంటో చూద్దాం. దీంట్లో కూడా బిట్ అడగవచ్చు. జాతీయ విద్యా విధానం అనేది కొంత కొన్ని మౌలిక అంశాలను సూచించింది. అదేంటో ఒకసారి చూడండి. 1986 జాతీయ విద్యా విధానము మౌలిక అంశాలు మొత్తం 10 సూచించింది. అదేంటో చూడండి. కొన్ని బుక్స్లో మనకి 12 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 10 చూద్దాం. మనం ఇక్కడ భారత స్వాతంత్రోద్యమ చరిత్ర ఉండాలి కరికులంలో. రాజ్యాంగ బాధ్యతలు విధులు కూడా ఉండాలి. తర్వాత మనకి జాతీయత దాత్మ్యతను పోషించడానికి ఆవశ్యకతమైన విషయం ఉండాలి. కంటెంట్ ఎసెన్షియల్ టు నేషనల్ ఐడెంటిటీ ఉండాలి. భారతీయ సార్వజనిక సాంస్కృతిక వారసత్వం ఉండాలి. సమానత్వము, ప్రజాస్వామ్యము, మతరహితవాదం ఉండాలి. పరిసరాల పరిరక్షణ ఉండాలి. సాంఘిక అడ్డంకులు తొలగింపు ఉండాలి. చిన్న కుటుంబ ప్రమాణాన్ని పాటించాలి. స్త్రీ పురుష సమానత్వము, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం. ఓకే, తర్వాత అంటే మనకి నోట్ రాసిన చూడండి. విద్యా ప్రణాళికలో భావావేశ రంగానికి, మానసిక చలనత రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసం, అంటే కరికులంలో ఎక్కువ మనకి జ్ఞానాత్మక రంగానికి కాకుండా భావావేశ రంగానికి, ఎఫెక్టివ్ డొమైన్కి, అదేవిధంగా సైకోమోటర్ డొమైన్లకు అధిక ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసము జాతీయ విద్యా విధానం కొన్ని అంశాలను సెకండరీ పాఠశాల కరికులంలో చేర్చాలని సూచించిందనమాట. అంటే ఈ జాతీయ విధానం ఏం చేసిందంటే, జాతీయ విద్యా విధానము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చేసిందంటే, విద్యా ప్రణాళికలో భావావేశ రంగానికి, అదేవిధంగా మానసిక చలనాత్మక రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసము ఈ జాతీయ విద్యా విధానం ఏం చేసిందంటే కొన్ని అంశాలను సెకండరీ పాఠశాల కరికులంలో చేర్చాలని సూచించిందనమాట. ఓకేనా, అర్థమవుతుందా మీకు? మరి సెకండరీ పాఠశాల కరికులంలో ఏం చేర్చారు అంటే, విద్యా ప్రణాళికలో ఈ 2 రంగాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసము జాతీయ విద్యా విధానం అనేది కొన్ని అంశాలని సెకండరీ పాఠశాల కరికులంలో చేర్చాలని సూచించింది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సాంస్కృతిక అంశాలు, విలువల విద్య, భాష, పని అనుభవము, గణితము, శాస్త్ర విజ్ఞానము, క్రీడలు, వ్యాయామ విద్య, మౌలిక అంశాలు, కౌమార విద్య, జీవన నైపుణ్యాలు, పర్యావరణ విద్య, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, తర్వాత ప్రస్తుత జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికలోని లోపాలేంటి? సో ప్రస్తుతం మనకి జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికలో లోపాలు ఏంటంటే ఒకసారి చూద్దాము. సో ప్రస్తుతానికి డిఫెక్ట్స్ ఇన్ ప్రజెంట్ బయాలజికల్ సైన్స్ కరికులం, ప్రస్తుత జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికలో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే మనకి విషయ కేంద్రీకృతం ఉంది. ఎక్కువ మనకి పాఠ్య ప్రణాళిక అంతా కూడా మనకి లెసన్ చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటుంది కదా, కాబట్టి అది విషయ కేంద్రీకృతము, అది సబ్జెక్ట్ సెంటర్డ్గా ఉంది. తర్వాత మనకి ఉద్దేశాలకు లక్ష్యాలకు అనుగుణంగా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఇది ఉద్దేశాలకు లక్ష్యాలకు అనుగుణంగా లేదు. అంటే మనకి ఏదైనా లైక్ కాన్సెప్ట్ అనేవి స్పష్టంగా లేవు, నిర్దిష్టంగా లేవు. తర్వాత సడలింపులకు అవకాశం లేదు, నాట్ ఫ్లెక్సిబుల్, అసలు ఫ్లెక్సిబుల్గా లేదంటున్నారు. తర్వాత ఎక్కువ సంఖ్యలో పాఠ్యాంశాల పట్ల విషయాలతో తగ్గుతుంది. అంటే మనకి ఎక్కువ లెసన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఉన్నటువంటి కంటెంట్లో బాగా అంత లోతు తగ్గుతుంది, పైపైనే ఉంటుందన్నమాట. వైవిక్త భేదాలకు అనుగుణంగా అయితే లేదంటున్నారు. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఉండదు. ఎక్కువ ఎగ్జామ్స్కి ప్రాధాన్యత ఉంటుంది మన కరికులం అనేది. సహపాఠ్య కృత్యాలకు అవకాశమే లేదు, సహపాఠ్య కృత్యాలకు అవకాశం లేదు. ఇది నిజ జీవితానికి కూడా దగ్గర లేదు ఈ పాఠ్య ప్రణాళిక. సామాన్య శాస్త్రం గురించి సరి అయినటువంటి అవగాహన అయితే లేదు. ఈ కూడా కొన్ని లోపాలు ఇవి. ఇంకా మరిన్ని లోపాలు ఒకసారి చూద్దాము. ప్రస్తుత విద్యా ప్రణాళిక అనేది, ప్రస్తుతం ఉన్నటువంటి కరికులం అనేది పుస్తక విజ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నమాట. ఓకే, మీకు తెలుసు కదా, కేవలం బుక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి కరికులము. అదేవిధంగా జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా లేదు ప్రస్తుతం కరికులము. అదేవిధంగా ప్రయోగాత్మక కార్యక్రమాలకు, అంటే ప్రయోగాత్మక కార్యకలాపాలకు, అదేవిధంగా అనుభవాలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తర్వాత స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడట్లేదు. ప్రజల ఆశయాలకు, విద్యార్థుల విభిన్న అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా లేదనమాట. ప్రజల ఆశయాలకు, విద్యార్థుల విభిన్న అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక అనేది లేదని చెప్తున్నారు. తర్వాత మనకి
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రకారము కరికులంలో లోపాలు లేదా మాధ్యమిక విద్యా కమిషన్ అంటాం దీన్ని. సో మాధ్యమిక విద్యా కమిషన్ లేదా సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రకారము ప్రస్తుతానికి ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా కరికులం అని చూస్తే ఇది నిజ జీవితం నుండి వేరు చేయబడిందిగా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి కరికులము. కేవలం పరీక్షల కోసమేగా ఉన్నట్టు ఉందన్నమాట. తర్వాత సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడం లేదు ప్రస్తుతం కరికులము. కంటెంట్ ఎక్కువ, దీని యొక్క నిడివి ఎక్కువ, విషయం యొక్క నిడివి ఎక్కువగా ఉంటుంది. ఓకే, లెంత్ ఆఫ్ ద టాపిక్ అనేది ఎక్కువ, టూ మచ్గా ఉంటుంది. తర్వాత భావనలను అందించడంలో సంకుచితంగా ఉంటుందన్నమాట. ఓకేనా, భావనలు అందించడం అంటే నేరో ఇన్ కాన్సెప్షన్స్, అంటే నేరో ఇన్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. భావనలను అందించడంలో సంకుచితంగా ఉంది, కేవలం పుస్తకాలకే పరిమితమైంది సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అనమాట. తర్వాత కొఠారి కమిషన్ ఏమైనా లోపాలు గుర్తించిందంటే కొన్ని లోపాలను గుర్తించింది. ఒక మంచి కరికులం ఏ విధంగా ఉండాలి అంటే చూడండి, ప్రస్తుత ప్రణాళికలో కరికులంలో అనవసరమైనటువంటి విషయాలు ఏదైతే ఉందో మొత్తం తొలగించాలని చెప్పేసింది అనమాట ఇది. ఓకేనండి, ప్రస్తుత పాఠ్య ప్రణాళికలో ఏమన్నా అనవసరమైనటువంటి విషయాలు ఉన్నాయి అవి తొలగించండి. తర్వాత మనకి ఇంకేం చెప్పిందంటే మనకి శాస్త్ర అభివృద్ధి వలన, సైన్స్ అభివృద్ధి వలన పాఠశాలలకు విశ్వవిద్యాలయాలకు మధ్య ఏర్పడినటువంటి అగాధాన్ని తొలగించాలని సూచించిందనమాట. అంటే మనకి యాక్చువల్గా ప్రస్తుత కాలంలో మనం ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాము. ఓకేనా, పెరిగినటువంటి సైన్స్ అభివృద్ధి వల్ల ఇక్కడ స్కూల్స్కిను ఈ యూనివర్సిటీస్ మధ్య చాలా గ్యాప్ అయితే వచ్చింది. వీటిని తొలగించాలని చెప్పేసి మన కొఠారి కమిషను గుర్తించింది అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాలిటీస్ ఆఫ్ గుడ్ బయాలజీ సైన్స్ కరికులం. మంచి జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికని ఏ లక్షణాలు ఉండాలి, మంచి జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక ఉండేటువంటి లక్షణాలు అనేవి ఏంటి? క్వాలిటీస్ ఆఫ్ గుడ్ బయాలజికల్ సైన్స్ కరికులం అని చెప్పొచ్చు. క్వాలిటీస్ ఆఫ్ గుడ్ బయాలజికల్ సైన్స్ కరికులం అని చెప్పొచ్చు. ఎలా ఉండాలంటే కరికులము జీవశాస్త్ర ప్రయోజనాలు, విలువలను విద్యార్థులకు అందించే విధంగా ఉండాలి. జీవశాస్త్రం యొక్క ప్రయోజనాలను, విలువలను విద్యార్థులకు అందించే విధంగా ఉండాలి. వ్యక్తిగత సామాజిక అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. వ్యక్తిగత సామాజిక అవసరాలను తీర్చే విధంగా ఉండాలి బయాలజీ కరికులము. సైన్స్ సూత్రాలను అన్వయించుకోగలిగేలా విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాలకు విస్తృత పరిధి ఉండాలి. సైన్స్ సూత్రాలని అన్వయించుకునే విధంగా ఈ సైన్స్ యొక్క లెసన్స్కి విస్తృతమైనటువంటి పరిధి ఉండాలి. ఓకేనా, తర్వాత విషయ పరిజ్ఞానమే కాక కంటెంటే కాక ఎలా ఆలోచించాలి అనేది ముఖ్యంగా ఈ కరికులం మనకి చెప్పాలి. ప్రత్యక్ష అనుభవాలకి ఎక్కువ అవకాశం కల్పించాలి. ల్యాబ్కి తీసుకెళ్ళాలి, ఫీల్డ్కి తీసుకెళ్ళాలి. తర్వాత కరికులం ఎప్పటికప్పుడు మార్చుకునే విధంగా ఉండాలి. ఈ లెసన్స్ అనేవి తేలిక నుంచి కఠినం వైపు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత అభ్యాసన యాక్టివిటీస్ అయితే, లెర్నింగ్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటాయో అవి సింపుల్ టు కాంప్లెక్స్ వైపు వెళ్ళాలని చెప్తుంది. తర్వాత మనకి సైంటిస్టుల యొక్క లైఫ్ హిస్టరీస్ ఉండాలి, వారు జరిపినటువంటి కంట్రిబ్యూషన్స్, కృషి ఉంటే ఇంకా మనకి బాగా అర్థమవుతుందని చెప్పేసి మంచి క్వాలిటీస్ ఆఫ్ గుడ్ బయాలజీ సైన్స్ కరికులం అనమాట. మంచి జీవశాస్త్ర పాఠ్య ప్రణాళిక లక్షణాలు ఇలా ఉండాలి. ఇంకా మనకి బయాలజీ టెక్స్ట్ బుక్ ఎలా ఉండాలంటే, అసలు బయాలజికల్స్ పాఠ్య గ్రంథం ఎలా ఉండాలి అంటే అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న ఇచ్చాను చూడండి. మూల్యాంకన ప్రక్రియ అనేది లక్ష్య సాధన దిశగా ఉండాలి. ఓకే, ఇంకా బయాలజికల్ సైన్స్ కరికులం ఎలా ఉండాలో చెప్తున్నాను ఇక్కడ. పాఠ్య గ్రంథం కాదు ఇది, యాక్చువల్గా అది పాఠ్య ప్రణాళిక అవుద్ది. ఒకసారి చూడండి. మూల్యాంకన ప్రక్రియ అనేది లక్ష్య సాధన దిశగా ఉండాలని చెప్తుంది. ఇంకా మనకి బయాలజీ క్లబ్లు, బయాలజికల్ మ్యూజియంస్, అదేవిధంగా క్లబ్లు, అంటే మనకి సంఘాలు ఉంటాయి కదా, అన్ని పాలు పంచుకునేలా అభ్యాస సన్నివేశాలు కల్పించాలి. అంటే అభ్యాస సన్నివేశాలు కల్పించేటప్పుడు బయాలజీ క్లబ్లో కొన్ని యాక్టివిటీ చేయించాలి. తర్వాత మ్యూజియము, బయాలజికల్ సైన్స్ మ్యూజియం ఉండాలి. ఇవన్నీ వీటన్నిటిలో కూడా విద్యార్థులు పాలు పంచుకునేలా అభ్యాసన సన్నివేశాన్ని మనం కల్పించాలని చెప్తుంది. విద్యార్థులు స్వయంగా నిర్ణయం తీసుకునే విధంగా, విద్యార్థుల్లో క్రియేటివిటీని అభివృద్ధి చేసే విధంగా ఉండాలి సైన్స్ కరికులం. బయాలజికల్ సైన్స్ కరికులం అనేది వాళ్ళు ఓన్గా డెసిషన్ తీసుకునే విధంగా ఉండాలి. విద్యార్థులకు క్రియేటివిటీ అభివృద్ధి చేసే విధంగా మన ఈ కరికులం ఉండాలని, అంటే బయాలజికల్ సైన్స్ కరికులం ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్పారు. ఇంకా మనకి ఇంకెలా ఉండాలంటే కరికులంలోని అంశాలు శాస్త్రవేత్తల కృషిని, కరికులం ఉన్నటువంటి ఏదైతే టాపిక్స్ ఉంటాయో అవన్నీ కూడా శాస్త్రవేత్తల కృషిని అభినందించే విధంగా ఉండాలి. ప్రతి లెసన్లో సైంటిస్టులు వస్తారు కదా, వాళ్ళ గురించి వాళ్ళ కృషిని మనం అప్రిసియేషన్ చేసే విధంగా కరికులం ఉండాలని చెప్తున్నారు. అయితే
విషయ పరిజ్ఞానం సంపాదనే కాకుండా దాన్ని ఎలా జీవితంలో ఉపయోగించుకోవాలి అనేది చూపించాలి కరికులంలో. అంటే కంటెంట్ ఇవ్వచ్చు, అది ఎలా యూటిలైజ్ చేసుకోవాలి లైఫ్లో అని చెప్పాలి. తర్వాత జీవశాస్త్ర ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగా కరికులం అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, తర్వాత మనకి జాతీయ విద్యా విధానం 1986 ప్రకారము ఈ బయాలజీ కరికులం అనేది విద్యార్థుల్లో పరిశీలన శక్తి, అంటే పరిశీలించే శక్తి అభివృద్ధి చేయగలగాలి, ప్రశ్నించే ధైర్యము, విషయ స్పష్టత, సౌందర్య స్వాదనలను అభివృద్ధి చేయగలగాలి బయాలజీ కరికులం విద్యార్థుల్లో. తర్వాత బయాలజీ కరికులం అనేది చైల్డ్ సెంటర్డ్గా ఉండాలి. ఓకే, చైల్డ్ సెంటర్గా ఉండాలి. పరీక్ష విధానాల్లో సంస్కరణలు తేవాలి. జాతీయ పరీక్ష కేంద్రాన్ని స్థాపించాలని జాతీయ విద్యా విధానం సూచన చేసింది. తర్వాత పరిశోధన, సమస్య పరిష్కార శక్తులు పెంపొందించాలి. సో ఇంతవరకు ఆపుతున్నాను, రిమైనింగ్ నేను కంటిన్యూ చేస్తానండి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఓకే, ఇవి కొంచెం మీకు రివిజన్ పర్పస్లో ఉపయోగపడతాయి, జస్ట్ అలా చూసుకొని వెళ్ళిపోండి మీరు.